ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో నార్కోటిక్స్ కానీ ఇంకేదైనా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి దాన్ని మరి కానుకోవడానికి దాన్ని అంటే అడ్డుకోవడానికి ఈగల్ అంటే గద్ద మొత్తం తెలంగాణ కూడా గద్దలాగా దాన్ని మానిటర్ చేస్తూ ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందని. దాని ఉద్దేశం ఏంటంటే యువత కానీ సమాజం కానీ తప్పుతో పట్టకుండా ఉండడానికి మరి ఇలా కొండాపూర్ లీగ్ పేరు మీద మరి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి మరి ఒక ఏదైతే మనము డ్రగ్స్ను నివారించాలనే ట్యాగ్లైన్ ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం. మరి మీకు అందరు కూడా తెలిసి ఇలా తెలంగాణలోనే ఉన్నాయి ఒక 2 యూనివర్సిటీలు. ఒకటి స్కిల్ యూనివర్సిటీ, అదెందుకంటే చదువుకున్న పిల్లలకి ఇలా ఉద్యోగాలు రావట్లే. మన ఇండియానేమో 140 కోట్ల జనాభా, దాంట్లో దగ్గర 40% మంది యువకులే ఎక్కువ మంది, అంటే చదువుకున్న పిల్లలు 25 సంవత్సరాల లోపల వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగం రావాలంటే ఇలా పరదేశంకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చదువుకున్న పిల్లలేమో పెద్దగా చదువుకున్న ఇంజనీర్ పిల్లలేమో అమెరికా పోతున్నారు. కల్పించడానికి వాళ్ళ స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ కోఆర్డినేషన్తో మనం ఏర్పాటు చేసుకునే ఉపాధి కల్పన ఖచ్చితంగా 100% ఉండాలని చదువుకున్న పిల్లలకు. అదేవిధంగా ఇంకొకటి కూడా పెట్టారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. అది మన భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ మన తెలంగాణలో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ అంటే చాలా అభిమానం. మీరు చూసారు మన మెస్సీ గారితో ఫుట్బాల్ ఆడిరు, మీరు చూసారు కదా. ఇవాళ ఆయనకు వాలీబాల్ అన్నా ఫుట్బాల్ అన్నా మరి చాలా స్పోర్ట్స్ అన్నా టూరిజం అన్నా కొన్ని డిపార్ట్మెంట్లు చాలా ఇష్టం మనకి. ఇవాళ మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది హైదరాబాద్లో. దాని ఉద్దేశం ఏంటంటే గతంలో మనం 4-3 సంవత్సరాల కింద ఒలింపిక్స్ అయినాయి మనకి ఎక్కడ ఇక్కడ సియోలో. అక్కడ జరిగిన దాంట్లో మొత్తం భారతదేశం అంతా కూడా కలిస్తే మరి 150 కోట్ల మందిలో కొన్ని బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. ఎవరు కూడా గోల్డ్ మెడల్ రాకుండా రిటర్న్ రావడం జరిగింది. మరి చిన్న దేశాలు దానికి ఎన్ని లక్షలైనా నేను మా ఫండ్ నుండి ఇస్తాను. నేను కొండాపూర్ అన్నది ఇలా మొత్తం మన నియోజకవర్గానికి ఒక వాలీబాల్కి ఒక సెంట్రల్ ప్లేస్ కావాలి. ఎందుకంటే ఇక్కడ యువతల ఉత్సాహం ఉన్నది. చాలా పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నారు వాసు గారు కానీ, కిషోర్ గౌడ్ గారు, వీళ్ళందరూ, హరీష్ గారు, వీళ్ళందరూ కూడా. మరి వాళ్ళని మనం వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళందరూ కూడా మనం ముందుకు తీసుకుపోవాలంటే మీరు నిజంగానే చెప్తా ఉన్నా, మీరు ఒక మంచి గ్రౌండ్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన వనరులు నేను సమకూరుస్తా. మీరు ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో వాలీబాల్ గ్రౌండ్ మీరు తయారు చేసుకోండి. ఇక్కడ దానికి కావాల్సిన కిట్స్ కానీ ఏది ఉంటుంది మేము కొనిస్తాం. అదేవిధంగా లైబ్రరీ అన్నారు, మీరు వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా నేను ఇక్కడ లైబ్రరీ చైర్మన్ మన అంతిరెడ్డి రాజుగారితో మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు, కొండాపూర్లో లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది. ఎవరైనా యువకులు మాకు ఇంకా అది కావాలి ఇది కావాలంటారు, కానీ లైబ్రరీ అడుగుతున్నారు, మరి స్పోర్ట్స్ అడుగుతున్నారు అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా ఆరోగ్యవంతంగా ఉంది. ఇలా సమాజం ఎటుపోతుంది, మరి ఇలా సమాజానికి మార్గదర్శకంగా మనమే ఉండాలి. కాబట్టి ఈ కొండాపూర్ యువకులకు నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. చిన్న దేశాలేమో గోల్డ్ మెడల్ తీసుకొని పోతా ఉన్నాయి, మనమేమో వాళ్ళను ముఖం చూసి అవుతున్నది. మరి మన దగ్గర టాలెంట్ లేకనా, మన దగ్గర యువత లేకనా కాదు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించింది వాళ్ళకి కలుసుకున్నటువంటి వాతావరణం లేదని గ్రహించి ఇవాళ వచ్చే ఒలింపిక్ వరకు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ను తయారు చేసి ఇక్కడ ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చే విధంగా తెలంగాణను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టిండ్రు. అంటే ఇదంతా కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని. దాని ద్వారానే ఇలా మనం ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ పెట్టుకున్నాము, సీఎం కప్ పెట్టుకున్నాము, మనం చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రోగ్రాంలో కూడా చాలా మంది యువకులు పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా 2 విషయాలు చెప్పారు నాకు. ఒకటి, ఈ స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలని చెప్తా ఉన్నారు. నేను కొండాపూర్ సర్పంచ్ గారికి, తర్వాత గ్రామ యువకులకు, పెద్ద మనుషులు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ స్కూల్ అనే కాదు ఇంకా వేరే ఏదైనా ఒక మంచి గ్రౌండ్ చూసుకోండి, దానికి కావాల్సిన డబ్బులు మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో. నేను ఇంతకుముందు ఓన్లీ రాజకీయ చైతన్యమే అనుకున్నా, ఎందుకంటే చదువుకున్న యువతి మరి మా చెల్లెలు మానసాన్ని గెలిపించారంటేనే కొండాపూర్లో రాజకీయ చైతన్యానికి మరి పెట్టింది పేరు. మీకు తెలిసి ఒక యుద్ధంలాగా జరిగింది ఇక్కడ ఎన్నిక. సో ఆ సందర్భంగా మరి అలా మన స్పోర్ట్స్ కూడా నిర్వహించుకొని ఇక్కడ ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనకు స్పోర్ట్స్ ఎదగాలన్న ఉద్దేశం. మరి యువకులు ముఖ్యంగా ఇవాళ మన పక్కదారి పడుతున్నటువంటి సందర్భంలో మనం చూసాం, గత 10 ఏళ్ళు ఎప్పుడు లేనిది కూడా మొత్తం పల్లెటూరు వరకు కూడా గంజాయి కానీ ఇంకా గుట్కా కానీ ఇవన్నీ కూడా వ్యాపించినాయి. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు
అధికారం చేపట్టిన తర్వాత మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే గంజాయి మీద మేము స్ట్రిక్ట్గా, మారక ద్రవ్యాల మీద, నార్కోటిక్స్ మీద మేము చాలా పెద్దగా అంటే చాలా అంటే స్ట్రిక్ట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ఒక నార్కోటిక్ డిపార్ట్మెంటే ఏర్పాటు చేయడం జరిగింది. చేసి వెంటనే ఒక 150 కోట్ల రూపాయలు ఇచ్చి ఫుల్ డిపార్ట్మెంట్. శ్రీధర్ గారు నా అప్ప నుండి నా మిత్రుడు, మరి అన్ని విధాలుగా నేను అధికారంలో ఉన్నా లేకున్నా మాతో ఉన్నారు ఈ కొండాపూర్ గ్రామస్తులు అందరు కూడా. మరి వాళ్ళ చదువుకునే యువతిని, మరి యువకులు మరి మీరు సర్పంచ్గా ఎన్నుకున్నారు, వారి ఆధ్వర్యంలో తప్పకుండా కొండాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతాం. ఇక్కడ ఏ సమస్య ఉండని, రోడ్లు ఉండని, డ్రైనేజ్ ఉండని, ఇందులో మీను కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు. కొంతవరకు జరిగిన ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు వర్క్ చేస్తాను, చేయలేని కాదు. ఉప సర్పంచ్ గారు రాజేశ్వర గారు కూడా మంచిగా బాగా అవగాహన ఉన్నవాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా మరి కలిసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి కోరుకుంటూ, మరి వాళ్ళ స్పోర్ట్స్ అంటే ఇది ఒక డ్రగ్స్ నివారణ కొరకే కాదు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో మనకు మల్ల యుద్ధాలు ఉండేటివి, కబడ్డీ ఉండేది, తర్వాత కొన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత వాలీబాల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ అది. ఎందుకంటే స్పోర్ట్స్ ద్వారా మనకు ఆరోగ్యం ఫిజికల్గా మరి మెంటల్గా 2 విధాలు కూడా ఆరోగ్యము చాలా బాగుంటుంది. తర్వాత ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే మీకు ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ కూడా చాలా షార్ప్ అవుతాయి, మెమొరీ పెరుగుతుంది, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి బాగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవాళ రోజు 1 గంట సేపు స్పోర్ట్స్ ఆడితే మీరు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మ్యాచ్ పెడతా ఉన్నాం కొండాపూర్లో అని చెప్పినప్పుడు యాక్చువల్గా నేను ఇవాళ అసలు సాయంత్రం హైదరాబాద్ పోయేది ఉండే. మరి వీళ్ళ టైటిల్ చూసి చేతిలో గంజాయి కాదు వాలీబాల్ పట్టుకో అంటే నాకు చాలా నచ్చింది అది. ఆ రోజే నేను మీడియాకు కూడా ఒక సమాచారం అంటే ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. చూసిన తర్వాత ఖచ్చితంగా కొండాపూర్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాతనే మరి వీలైతే హైదరాబాద్ పోతే లేకుంటే నెక్స్ట్ డే పోతా కానీ నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన తమ్ముళ్ళు కొండాపూర్ గ్రామంలో మరి కొండాపూర్ వాలీబాల్ లీగ్ KVL అదొక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఉంది ఆ వర్డ్ అది. మరి ఆ KVL సీజన్ 2కు మరి నన్ను ఆహ్వానించినందుకు మరి ఇక్కడ 8 ఫ్రాంచైజీస్ ఉన్నాయి నాకు చెప్పారు. ప్లేయర్లందరినీ కూడా మేము ఇలా స్కూళ్ళలో మీరు చూడండి, ప్రతి స్కూల్లో PET టీచర్ ఉన్నాడు. కాబట్టి యువతను మంచి దారిలో పంపించాలా, మన యువత ఇంకా ఆదర్శంగా ఉండాలి. మన భారతదేశమే కాదు, మన తెలంగాణ ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ అనే స్లోగన్ తీసుకున్నాం మనం. ఇలా అది ఎట్లా సాధ్యమవుతుంది? యువకులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. మరి ఇలా మన ముఖ్యమంత్రి గారికి ఒక మంచి విజన్ ఉంది. ఆయన హైదరాబాద్ గ్లోబల్ సిటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మన తెలంగాణ నంబర్ 1గా చేయాలని ఉంది. ఇవాళ మీరు చెప్పడం కాదు, చిన్న రాష్ట్రమే కావచ్చు, కొత్త రాష్ట్రమే కావచ్చు, ఇవాళ ఢిల్లీ తర్వాత నంబర్ 2 పొజిషన్లో ఉన్నాం మనం పర్ క్యాపిటల్ ఇన్కంలో. ఇక కొండాపూర్ గ్రామం అయితే వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ నేను ఒకసారి బ్యాంక్ కావాలని అడిగితే ఆ బ్యాంక్ గురించి లెక్కలు తీస్తే కోట్ల రూపాయల పంట పండుతుంది. ఇక్కడ అరే ఇంత పెద్ద రైతులు ఉన్నారు, ఇక్కడ ఇంత అంటే కష్టపడే రైతులు ఉన్నారు మరి అని చెప్పి నేను శ్రీధర్ గారు నా అప్ప నుండి నా మిత్రుడు, మరి అన్ని విధాలుగా నేను అధికారంలో ఉన్నా లేకున్నా మాతో ఉన్నారు ఈ కొండాపూర్ గ్రామస్తులు అందరు కూడా. మరి వాళ్ళ చదువుకునే యువతిని, మరి యువకులు మరి మీరు సర్పంచ్గా ఎన్నుకున్నారు, వారి ఆధ్వర్యంలో తప్పకుండా కొండాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతాం. ఇక్కడ ఏ సమస్య ఉండని, రోడ్లు ఉండని, డ్రైనేజ్ ఉండని, ఇందులో మీను కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు. కొంతవరకు జరిగిన ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు వర్క్ చేస్తాను, చేయలేని కాదు. ఉప సర్పంచ్ గారు రాజేశ్వర గారు కూడా మంచిగా బాగా అవగాహన ఉన్నవాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా మరి కలిసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి కోరుకుంటూ, మరి వాళ్ళ స్పోర్ట్స్ అంటే ఇది ఒక డ్రగ్స్ నివారణ కొరకే కాదు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో మనకు మల్ల యుద్ధాలు ఉండేటివి, కబడ్డీ ఉండేది, తర్వాత కొన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత వాలీబాల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ అది. ఎందుకంటే స్పోర్ట్స్ ద్వారా మనకు ఆరోగ్యం ఫిజికల్గా మరి మెంటల్గా 2 విధాలు కూడా ఆరోగ్యము చాలా బాగుంటుంది. తర్వాత ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే మీకు ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ కూడా చాలా షార్ప్ అవుతాయి, మెమొరీ పెరుగుతుంది, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి బాగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవాళ రోజు 1 గంట సేపు స్పోర్ట్స్ ఆడితే మీరు చూడండి. పట్టు అంటే దాని ఉద్దేశం ఏంది? వ్యవసాయ పనులు చేసుకొని వచ్చిన యువత కానీ, చదువుకునే యువకులు కానీ కాలేజీ నుంచి వచ్చినాక చెడుకు అలవాటు పడకుండా ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ వైపు మళ్ళిస్తే
ఒక మన మండలే కాదు, ఒక మన రాష్ట్రానికి జిల్లానికి ఒక మంచి దారిలో అవుతాయన్న ఉద్దేశంతో దీనికి ముందుకొచ్చి మేము ఇది చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఎవరైతే వాళ్ళు నలుగురు వచ్చి మాకు అడిగారో వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కాకపోతే ఇది ఉండేది కాదు నా ఉద్దేశం. అంతకుముందు జరిగింది కానీ ఇంత పెద్ద లెవెల్లో ఉండకపోతుండే. దీనికి సహకార సపోర్ట్ కూడా చాలా ఉంది. వివిధ గ్రామాల నుంచి సంబంధించిన యువకులు కానీ చాలా మంది స్పాన్సర్ చేసి ఈ స్థాయి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. స్పోర్ట్స్ విషయంలో ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మండల అధ్యక్షుడు రవి గారికి, దర్బల్ మండల ప్రెసిడెంట్ బాలరాజు గారికి, గ్రామ ఉప సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ గారికి, గ్రామ యువ నాయకుడు కిషోర్ గౌడ్, ఇంకా చాలా సంతోషం సార్. ఈ చిన్న వేదికకు ఎమ్మెల్యే గారు రావడం అంటే చాలా పెద్ద విషయం సార్. దీన్ని మేము చాలా తమరు అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని కోరుకుంటున్నాను. మన మాటను మన్నించి సార్ ఇక్కడ వరకు వచ్చినందుకు సార్ మనందరి తరఫున నా తరఫున సార్కి పాదపూర్వకంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను మీతో మాట్లాడదలుచుకుంది ఏంటంటే యువత భవిష్యత్తు గురించి. ఈ రోజులో చాలా మంది యువత గంజాయి, డ్రగ్స్ లాంటి సిగరెట్ ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా గంజాయికి, డ్రగ్స్ అలవాటు కావడం వల్ల తమ లక్ష్యాన్ని కోల్పోతున్నారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు. సో ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపినట్లయితే ఈ క్రీడల వల్ల చాలా రకంగా లాభాలు ఉన్నాయి. క్రీడలు మనసుకి మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే యువత ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనగా కృషి చేస్తూ ఉండండి. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది. గాలిలో దీపం పెట్టి మనం కూడా కృషి చేస్తేనే ఆ దీపం వెలుగుతుంది. లక్ష్యం లేని జీవితం తగిన గాలిపటం లాంటిది. సో అందరూ తమకంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని కూడా శ్రీధర్ గారు నా అప్ప నుండి నా మిత్రుడు. మరి అన్ని విధాలుగా నేను అధికారంలో ఉన్నా లేకున్నా మాతో ఉన్నారు ఈ కొండాపూర్ గ్రామస్తులు అందరూ కూడా. మరి వాళ్ళ చదువుకునే యువతిని మరి యువకులు మరి మీరు సర్పంచ్గా ఎన్నుకున్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా కొండాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతాం. ఇక్కడ ఏ సమస్య ఉండని, రోడ్లు ఉండని, డ్రైనేజీలు ఉండని, ఇండ్లు కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు. కొంతవరకు జరిగిన ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు వర్క్ చేసాం, చేయలేని కాదు. ఉప సర్పంచ్ గారు రాజేశ్వర్ గారు కూడా మంచిగా బాగా అవగాహన ఉన్నవాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా మరి కలిసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళ స్పోర్ట్స్ అంటే ఇది ఒక డ్రగ్స్ నివారణ కొరకే కాదు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో మనకు మల్ల యుద్ధాలు ఉండేటివి, కబడ్డీ ఉండేది, తర్వాత కొన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత వాలీబాల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ అది. ఎందుకంటే స్పోర్ట్స్ ద్వారా మనకు ఆరోగ్యం ఫిజికల్గా మరి మెంటల్గా 2 విధాలు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. తర్వాత స్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే మీకు ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ కూడా చాలా షార్ప్ అవుతాయి, మెమొరీ పెరుగుతుంది, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవాళ రోజు 1 గంట సేపు స్పోర్ట్స్ ఆడితే మీరు చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీరు. దేశాలేమో గోల్డ్ మెడల్ తీసుకొని పోతా ఉన్నాయి, మనమేమో వాళ్ళను ముఖం చూసి అవుతున్నది. మరి మన దగ్గర టాలెంట్ లేకనా, మన దగ్గర యువత లేకనా కాదు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించింది వాళ్ళకి పంచుకున్నటువంటి వాతావరణం లేదని గ్రహించి ఇవాళ వచ్చే ఒలింపిక్ వరకు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ను తయారు చేసి ఇక్కడ ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చే విధంగా తెలంగాణను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టిండ్రు. అంటే ఇదంతా కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని, దాని ద్వారానే ఇలా మనం ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ పెట్టుకున్నాము, సీఎం కప్ పెట్టుకున్నాము, మనం చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రోగ్రాంలో కూడా చాలా మంది యువకులు పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా 2 విషయాలు చెప్పారు ఇక్కడ నాకు. ఒకటి, ఈ స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలని చెప్తా ఉన్నారు. నేను కొండాపూర్ సర్పంచ్ గారికి, తర్వాత గ్రామ యువకులకు, పెద్ద మనుషులు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ స్కూల్ అనే కాదు ఇంకా వేరే ఏదైనా ఒక మంచి గ్రౌండ్ చూసుకోండి, దానికి కావాల్సిన డబ్బులు మంచిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. నేను ఇంతకుముందు ఓన్లీ రాజకీయ చైతన్యమే అనుకున్నా, ఎందుకంటే చదువుకున్న యువతి మరి మా చెల్లెలు మానసాన్ని గెలిపించారంటేనే కొండాపూర్లో రాజకీయ చైతన్యానికి మరి పెట్టింది పేరు. మీకు తెలిసి ఒక యుద్ధంలాగా జరిగింది ఇక్కడ ఎన్నిక. సో ఆ సందర్భంగా మరి అలా మన స్పోర్ట్స్ కూడా నిర్వహించుకొని ఇక్కడ ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనకు స్పోర్ట్స్ ఎదగాలన్న ఉద్దేశం
మరి యువకులు ముఖ్యంగా ఇవాళ మన పక్కదారి పడుతున్నటువంటి సందర్భంలో మనం చూసాం గత 10 ఏళ్ళు ఎప్పుడు లేనిది కూడా మొత్తం పల్లెటూరు వరకు కూడా గంజాయి కానీ ఇంకా గుట్కా కానీ ఇవన్నీ కూడా వ్యాపించినాయి. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే గంజాయి మీద మేము స్ట్రిక్ట్గా, మారక ద్రవ్యాల మీద, నార్కోటిక్స్ మీద మేము చాలా పెద్ద ఎత్తున అంటే చాలా అంటే స్ట్రిక్ట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ఒక నార్కోటిక్ డిపార్ట్మెంటే ఏర్పాటు చేయడం జరిగింది. చేసి వెంటనే ఒక 150 కోట్ల రూపాయలు ఇచ్చి ఫుల్ డిపార్ట్మెంట్ లీగ్ మ్యాచ్ పెడతా ఉన్నాం కొండాపూర్లో అని చెప్పినప్పుడు యాక్చువల్గా నేను ఇవాళ అసలు సాయంత్రం హైదరాబాద్ పోయేది ఉండే. మరి వీళ్ళ టైటిల్ చూసి చేతిలో గంజాయి కాదు వాలీబాల్ పట్టుకో అంటే నాకు చాలా నచ్చింది. అది ఆ రోజే నేను మీడియాకు కూడా ఒక సమాచారం అంటే ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. చూసిన తర్వాత ఖచ్చితంగా కొండాపూర్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాతనే మరి వీలైతే హైదరాబాద్ పోతే లేకుంటే నెక్స్ట్ డే పోతా కానీ నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన తమ్ముళ్ళు కొండాపూర్ గ్రామంలో మరి కొండాపూర్ వాలీబాల్ లీగ్ KVL అదొక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఉంది ఆ వర్డ్. అది మరి ఆ KVL 2 సీజన్ 2కు మరి నన్ను ఆహ్వానించినందుకు మరి ఇక్కడ 8 ఫ్రాంచైజీస్ ఉన్నాయి నాకు చెప్పారు. ప్లేయర్లందరినీ కూడా మేము మట్టిలో మాణిక్యాలను ప్రపంచ వేదికపైకి పంపిస్తున్నటువంటి పెద్దలకు కానీ, యువతకు కానీ, మా గ్రామాలలో వచ్చినటువంటి పీడీలకు కానీ చాలా చాలా పెద్ద ఎత్తున సహకరించి మా తూంపల్లి, కొండాపూర్ గ్రామాల నుంచి ఒక నేషనల్ స్థాయికి వెళ్ళి ఒక 400-500 మంది స్టూడెంట్స్ ఈ రోజు ఒక నేషనల్ లెవెల్లో ఉన్నారంటే మా గ్రామానికి ఎంతో గర్వకారణమని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మరియు ఫ్యూచర్ లో కూడా యువతకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక కొండాపూర్, తూంపల్లె కాకుండా మన నిజామాబాద్ రూరల్లో ప్రతి ఒక్కరూ ఈ గంజాయి డ్రగ్స్ దానికి పెడదారి పట్టకుండా ఒక మంచి విద్యతో శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆటలు ఉల్లాసంగా ఉండి మంచి చదువుకొని ఒక ఇంతకు ముందు మా కొండాపూర్లో ఎస్ఐ హరిఫన్న గారు ఒక మా గ్రామం నుంచి ఏంటంటే చాలా గర్వకారణం, చాలా స్ఫూర్తిదాయకంగా తీసుకొని KVL సీజన్ 2ని అతి త్వరగా జస్ట్ 3 నెలల కాలంలోనే నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి సత్యశోధక పాఠశాల కావచ్చు, తర్వాత మన భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు, ఇంకా ఇతర స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మా గ్రామంలో ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే గత 40 నుండి 50 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇది మా గ్రామ ఆటగా పేరుగాంచింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ సభా వేదికగా మొన్న మీకు మా గ్రామం నుండి ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చారు సార్. మా గ్రామానికి ఒక గ్రంథాలయం కావాలని, ఈ ఆటలతో పాటుగా మాకు కూడా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మా వంతు సహాయంగా నేను ఇక్కడ కాకుండా మరి మన స్కూల్లో కూడా చూస్తుంటాం, సాయంత్రంలో కొంచెం టైం కేటాయించి దాన్ని ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టడీ చేయడం వల్ల కొంచెం మానసికంగా కుంగిపోయే వాళ్ళకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మరి ఈరోజు క్రీడల వైపు మొగ్గు చూపితే ఏమిటంటే యువత చాలా బానిసలుగా గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాలకు మరి చాలా మట్టుకు మన గ్రామాల్లో చూస్తున్నాం. కొంతమంది చిన్న వయసులోనే వాళ్ళు మనకు చెప్తే వినరు, ఎందుకంటే వాళ్ళకు అలవాటు పడ్డారు. మరి దానికి భిన్నంగా ఇలాంటి క్రీడలు వైపు ఉంటే చాలా బాగుంటుంది. మరి ఒక మంచి నిర్ణయం. ఇక్కడ ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల నుంచి కొండాపూర్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ముషినర్ కావచ్చు, మరి వీళ్ళు వాలీబాల్లో దగ్గర మన డివిజన్లోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏ టోర్నమెంట్లు వచ్చినా కొండాపూర్ ముషినర్ అంటే